చెప్ప తీర్మార్ కూడా ఇప్పుడు తీర్మార్ దోమార్ ఏకమార్ కూడా నేను కొట్టేస్తా. ఓ సో కొన్ని పాటలకి కూడా నేను కొట్టగలుగుతా. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారేమో త్వరలో మళ్ళీ. అదే మీ డైరెక్టర్ చాలా వెరైటీగా ఉన్నారు ఆయన. ఏదో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనే బిహేవియర్లో ఉంటాం కానీ ఈజ్ ట్రూ టు హిమ్సెల్ఫ్. ఆయన ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. మరి అక్కడ షూట్లో ఎలా ఉండేది ఆయన? సీతా ఆయన యాక్షన్కి కట్టుకి మనం జరగదు. ఫార్చునేట్లీ మీ సినిమాకి అన్ని వర్కౌట్ అది మా సినిమా కష్టం, దాని పే ఆఫ్ వస్తుంది. క్లైమాక్స్ విన్నప్పుడు మనకి ఏంటంటే చాలా ఒళ్ళు జలదరిస్తుంది. అయితే మా సినిమా సిక్సరే లేదా డక్అవుట్ అనేది నాకు క్లారిటీ ఉంది. న్యూ కమర్ ఇప్పుడు నేను ఇది కాదు నేను ఇది చేయను అని అంటాకి లేదు. ఎంతమంది వద్దన్నా అవునన్నా కూడా ఫైట్ చేశాడు నా కోసం. పిల్లాజు రాజుగా కనబడుతున్న పాడే కావాలి. అయితే క్లైమాక్స్ లో ఆ బావి దగ్గర జరిగే సీను లైక్ మా డైరెక్టర్ ఆ పొరగాన్ని చూస్తే ఇప్పుడు చేసేటట్లేడాడు, మన ముఖం చూడు ఎట్లయిపోయిందో. రెస్పాన్స్ చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? హ్యూమిలియేషన్స్ ఉండి తిని తినకపోయినా, డబ్బు ఉండి ఉండకపోయినా, మంచి బట్టలు వేసుకున్నా లేకపోయినా, పడుకున్నా లేకపోయినా, ఇన్ని కష్టాలకి అన్నాను అవును కాదు వేరన్నా ఆనందం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫ్రెష్ వెళ్ళి కొడితే అది బొమ్మ ఏమైందో అందరికీ తెలుసు. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ అఖిల్ రాజ్. సో ఈ రోజు మనతో ఉన్నారు తారక్ గారు. తారక్ గారిని ఇంటర్వ్యూ చేసి కనుక్కుందాం. కాదు అఖిల్ గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్ గా నౌ యు ఆర్ మై గెస్ట్. సో ఐ యామ్ ద హోస్ట్ హియర్. ఇది వరకు అంటే ఎన్టీవీలో చేసి ఉన్న దాని మీద అలవాటు అయిపోయినట్టుంది. స్పేస్, ఆఫీస్ స్పేస్ అంతా చూస్తే ఓన్ స్పేస్, ఓన్ స్పేస్ లో ఓన్ గ్రౌండ్ అంటాం కదా, అలాగా ఓన్ స్పేస్ గుర్తొస్తుంది అనమాట. బట్ ఎనీహౌ నాకు చాలా అంటే ఓవర్వెల్మింగ్ అనిపించింది మీ రెస్పాన్స్, మీ సక్సెస్. మీ సినిమాకి ఫస్ట్ డే వచ్చిన టాక్ చూసింది సార్ తర్వాత. సో అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి, ఒక హీరో అయ్యాడంటే మాకు గర్వకారణమే కదా, సంస్థ కూడా అయితే అట్ సేమ్ టైం. నేను మొత్తానికి రాజు రాంబాయ్ గట్టిగా, రాజు వెడ్స్ రాంబాయ్ గట్టిగా సౌండ్ చేస్తుంది థియేటర్స్ లో. ఆ డ్రమ్ములు లోపల ఎంత పాలు కొట్టినో తెలియని బయట కూడా అదే రేంజ్ లో జనాలు టికెట్స్ కోసం హడావుడి హల్చల్ చేస్తున్నారు. సో ఈ రెస్పాన్స్ చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా ఎమోషనల్, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్లలో ఉన్నా నేను. అంటే ఒక ఇంత జర్నీ ఆఫ్ 10 years ఆఫ్ మై స్ట్రగుల్స్లో హ్యూమిలియేషన్స్ ఉండి తిని తినకపోయినా, డబ్బులు ఉండి ఉండకపోయినా, మంచి బట్టలు వేసుకున్నా లేకపోయినా, పడుకున్నా లేకపోయినా, ఇన్ని కష్టాలకి లైక్ ఇట్స్ పేయింగ్ ఆఫ్. అంటే జనాలు ఎట్లా చూస్తున్నారు అంటే అంత చూస్తున్నారు సినిమాని. టికెట్లు తెంపుతున్నారు. బుక్ మై షోలో ట్రెండింగ్లో ఉంది. పీవీఆర్ ఇందాకే చూసా, ఒక మా పోస్టర్ చేంజ్ చేశారు, రాజు వెడ్స్ రాంబాయ్ అనేసారు పీవీఆర్ వాళ్ళు. ఇది కదరా లైఫ్. మనం టికెట్లు కొనుక్కొని వెళ్ళాము, ఇప్పుడు మన సినిమా వాళ్ళ బ్రాండింగ్ అంటే వాళ్ళు పుష్ చేస్తున్నారు నా సినిమాని, ట్రెండింగ్ లో ఉంది. దిస్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ అండ్ ఈ మూమెంట్ కూడా నేను ఫీల్ అవ్వాలి. ఎంజాయింగ్ ద మూమెంట్ యాక్చువల్లీ. అయితే బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అయితే అది ఎలా ఉంటదంటే ప్రీమియర్స్ పడక ముందు రోజు వరకు, లేకపోతే ఫస్ట్ మన బొమ్మ ఒక ఫస్ట్ షో ఏదైతే ఉంటుందో అది పడక ముందు వరకు వేరు, పడిన తర్వాత విత్ ఇన్ 10 hours 12 hours లో మొత్తం మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో ఉంటాం. సో అదంతా డైజెస్ట్ చేసుకోవడం కూడా టైం పడుతూ ఉంటుంది. మరి మీ విషయంలో ఎలా ఉంది? అంటే నేను యాంకరింగ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినా కాబట్టి పర్సనల్గా నేను అట్లా యాక్టర్స్ని ఎవరు చూసిన అంటే విజయ్ దేవరకొండ సార్ని చూసిన అండ్ విశ్వక్సేన్ని చూసిన. ఐ ఏం థింగ్ లైక్ నాకు కూడా అవుతుందో లేదో నేను అది చెప్పలేను, బట్ యా ఇట్స్ హ్యాపెనింగ్. అంటే చేంజ్ కనిపిస్తుంది నా లైఫ్ లో. అంటే ఐ కెన్ సీ ద ఆడియన్స్ అప్లాజ్, గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ అప్లాజ్ వస్తున్నాయి. అంటే దీనికోసమే కదా ఇన్ని రోజులు ఇంత కష్టపడడం. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గెటింగ్ అంటే ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేది వెరీ హ్యాపీ ఫర్ మీ. సో హ్యాపీ, సో హ్యాపీ. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం మనలా ఉంటాం, కానీ ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏంటంటే దానికోసం గ్రూమింగ్ అవసరం అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే సోఫిస్టికేటెడ్గా కనిపించాలంటే కొంచెం పాష్గా అవి చేసుకుని ఇది వేరు. బట్ ఉన్నదానికన్నా స్కిన్ టోన్ అంతా డౌన్ చేసుకుని ఒక పల్లెటూరు వాళ్ళ కనిపించాలి, బాగా ఊరోళ్ళ ఉండాలి. అలా ఉండాలంటే కొంచెం ఇదే అంటే మీలాంటి వాళ్ళకి ఇంకెక్కువ, ఎందుకంటే న్యాచురల్ ఫేర్ స్కిన్ టోన్ ఉంటుంది కాబట్టి. సో మరి ఇది రివర్స్ ఆఫ్ గ్రూమింగ్. అది ఎలా అనిపించింది ఇది మీకు చెప్పినప్పుడు? అంటే ఏమన్నా డైరెక్టర్ ఇన్పుట్స్ ఇచ్చాడు నాకు ఇలా ఉండాలి, ఇలా కనపడాలి? అస్సలు నన్ను మేకప్ వేసుకో అంటే ఇప్పుడు చేతులు చూడండి, ఒకప్పుడు మేకప్ మ్యాన్ నాకు 1 hour మేకప్ ఇస్తాడు చేతులకి కాళ్ళకి అంతా.
ఒక 20 days తర్వాత చేతులు గీయడం మానేసిండు మెల్లిగా. ఏందంటే టానైనర్నా సరిపోయిందన్న కలర్ అన్నాడు. సో మా డైరెక్టర్ ఏంటంటే స్టార్టింగ్ లో అయితే అసలు కొంచెం నూనె పూసుకొని అటు ఇటు తిరిగారు అన్నాడు. వేణు నువ్వు అంత ఏం అవసరం లేదురా, నిన్న కలర్ ఉంచి కొంచెం నీకు ఎండ కొడితే తెల్లగా ఉన్న వాళ్ళు ఎండ కొడితే ఒక ట్యాన్ వస్తుంది, ఆ క్లియర్ అంటే ఆ ట్యానింగ్ లో వెళ్దాం అన్నారు అండ్ డైరెక్టర్ అన్న. అది అచీవ్ అయినాం. తర్వాత నేను కూడా ట్యాన్ అయినా ఇంకా దాంట్లో మిక్స్ అయిపోయా. బట్ ఇట్ వాస్ గుడ్, అంటే మంచిగా ఉంది. అంటే ఇప్పుడు అందంగా కనపడడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఒక క్యారెక్టర్ లా కనపడడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాజ్ అన్ యాక్టర్ గా నాకేమనిపిస్తుంది అంటే అది రేపు పొద్దున అల్ట్రా పాస్ట్ రోల్ అయితే ఐ విల్ స్టిక్ టు దట్ క్యారెక్టర్. ఇప్పుడు ఎంత విలేజ్ రోల్ అయితే ఎంత రస్టిక్ గా ఎంత రియల్ గా ఉంటే బెటర్. అంటే దే షుడ్ ఓన్ అండ్ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అరే వీడు నిజంగా బ్యాండ్ కొట్టడం లెక్కనే ఉన్నాడు, అరే వీడు నిజంగా మనం లెక్కనే కనిపిస్తున్నాడు అనేది ఇస్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ. ఎగ్జైటింగ్ అదే అనిపిస్తుంది. అయితే మీ ఇద్దరు కెమిస్ట్రీ చూసుకుంటే కనుక అట్రల్లీ న్యాచురల్ గా ఉంది. అంటే ఒక ఊళ్ళో ఇలాగే లవ్ చేసుకుంటారు, అంతకు మించి ఏదో ఒక కళ్ళు మూసుకుని సాంగ్ వేస్తే డ్రీమ్ సాంగ్ అలా అలా ఉండదు జనరల్ గా. సో మరి అమ్మాయిది మీది కెమిస్ట్రీ మాత్రం చాలా ఇదిగా ఉంది. అంటే ముందేమైనా వర్క్ షాప్స్ చేస్తారా లేదంటే కనుక గోయింగ్ ఫార్వర్డ్ లో? వర్క్ షాప్ చేసినాం, చాలా చేసినాం. ఎవ్రీ సీన్ ముందు కొంచెం డిస్కషన్ చేసుకుంటాం, నేను తేజస్వి గారు ఇద్దరం కూర్చొని ఈ షార్ట్ ఇట్లా చేద్దాం అది డిస్కషన్ చేసుకొని మానిటర్స్ వెళ్ళి వర్క్ షాప్స్ వెళ్ళి ఆమె డైలెక్ట్ మీద కూర్చొని వర్క్ షాప్ చేసింది, నేను నా బ్యాండ్ మీద వర్క్ షాప్ చేసిన. క్యారెక్టర్ బ్యాండ్ కొట్టడానికి కూడా వర్క్ షాప్ ఆబ్వియస్లీ. అంటే తీర్మార్ కూడా ఇప్పుడు తీర్మార్ దోమార్ ఏకమార్ కూడా నేను కొట్టేస్తా, కొన్ని పాటలకి కూడా నేను కొట్టగలుగుతా. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారేమో త్వరలో మళ్ళీ. అంటే తప్పే ఉంది, 2-3 ఉండొచ్చు కదా. అమ్మో మ్యూజిక్ అసలు నాకు మ్యూజిక్ ఏం తెలియదు. బట్ నా హానెస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే సురేష్ బొబ్బిల్ అన్న మ్యూజిక్ మాత్రం ర్యాంప్ ఆడిచ్చాడు. అవును, నెక్స్ట్ లెవెల్ ఆఫ్. పాటకి డాన్స్ చేస్తుర్రు, మిట్టపిల్ల అన్న లిరిక్స్ కి అన్న అసలు ఏందన్న. నా మొన్న ఎవరో అన్నారు ఒక పెద్ద హీరోకి పాట పడుంటే ఇంకా వేరు అని. మీ పాట వల్లే నన్ను ఒక పెద్ద హీరోకి చేస్తున్నారన్న. థ్యాంక్ యూ సో మచ్. అది మీరు చెప్పింది నిజంగా నిజం. ఎందుకంటే పెద్ద హీరోకి పడుంటే అంటే అలాంటి పాటలు పడితేనే పెద్ద హీరోలు అవుతారు బేసిక్ గా. అలాంటి పాటలు అలాంటి సినిమాలో అలాంటి అన్ని సీన్స్ పడితేనే. సో మీకు ప్రూవ్ చేసుకుంటే ఒక అవకాశం వచ్చింది, సాంగ్ దొరికింది, దానిలో మీరు ప్రూవ్ చేసి చూపించారు. హంగర్ మీద ఉన్న నాకు అట్లా దొరికింది కదా, అన్ని కుదిరే ఏంటో తెలియదు మరి సినిమాల. అదే మీ డైరెక్టర్ చాలా వెరైటీగా ఉన్నారు ఆయన. అంటే మాట్లాడే తీరు గానీ అదంతా కూడా ఆయనలో ఒక టిపికల్ విలేజ్ పర్సన్ అయితే బాగా వెరైటీ అనే దానికన్నా హీఈస్ ఎ హానెస్ట్ పర్సన్ అండి. ఆయన మీరు చూస్తారని కాలు మీద కాలేసుకోకుండా ఉండడు. అట్లా ఆ మూమెంట్ కి ఆయనకి ఏదనిపిస్తుంది, హీఈస్ లివింగ్ హిస్ లైఫ్. యాక్చువల్లీ చెప్పాలంటే మన అందరం ఏదో ఒక సొఫిస్టికేటెడ్ గా కొంచెం భయంగా ఏదో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనే బిహేవియర్ లో ఉంటాం, కానీ ఈజ్ ట్రూ టు హిమ్సెల్ఫ్. ఆయన ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఐ ఫీల్ లైక్ నేను కూడా మా డైరెక్టర్ లా ఉండడానికి అంటే ఎక్కడో నేర్చుకోవాలి ఆయన హానెస్టీని అని. కానీ కష్టం, అది కష్టము. బట్ ఆయనే మారాలి, కానీ మనం ఆయనలా మారడం అనేది హానెస్టీ ఉంటే మంచిదే కదా. ఉంటే మంచిదే, కానీ అలా ఉండకూడదు. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఆయన హానెస్ట్ గా అన్నాడు, నేను అవసరమైతే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే నేను ఛాలెంజ్ చేశాను. బట్ అది అవుట్ ఆఫ్ హానెస్టీనే, కానీ అది జనాలు చూసే వాళ్ళకే అది వేరే విధంగా కన్వే అవుతుంటారు కదా. తను అపాలజీ కూడా అడిగాడు. ఇక్కడ అలా ఉన్నాడు, మరి అక్కడ షూట్ లో ఎలా ఉండేది ఆయన? అంటే కమాండ్ కొంతమంది కమాండ్ చేస్తారు అంటే ఎలా అని నాకు అర్థం కావట్లేదు. అంటే 1 more లో ఎలా చెప్పేవాడు కమాండ్ మిక్స్ అంటే ఆయన ఎనర్జీ వేరే ఉంటది. అసలు సీన్ స్టార్ట్ కావాలా మైక్ పట్టుకొని ఇలా ఉంటాడు. సీత అని చెప్పు, యాక్షన్ అని అంటాడు. ఆ ఎనర్జీ వేరే ఉంటది. జరగైతే మనం ఆయన యాక్షన్ కి కట్టుకి మనం జరగవుతాం. ఈజ్ క్రేజీ అంతే. అంటే సినిమా మీద ఉన్న మ్యాడ్ ప్యాషన్ ఇస్ ఇమ్మెన్స్. ఆయన మీద ఒక బయోపిక్ తీస్తే బెటర్ గా ఉంటుందేమో. కాదు, అందరూ ఏమో ఆయన్ని సాయిలు కంపాటి అంటున్నారు, స్క్రీన్ నేమ్ కూడా అదే ఉంది, జగదీష్ చంద్రబోస్ అంటారు. ఏంటి జగదీష్ కన్నా ఇంకా జేసీబీ అంటారు. అన్న జేసీబీ ఇది బాగుంది, ఇదేదో ఎందుకలా? బోస్ యాక్చువల్లీ అన్న పేరు. సాయిలు కంపాటికి తాతయ్య పేరు అని విన్నా. సో హీ వాంటెడ్ టు కీప్ హిస్ తాత నేమ్ ఆన్ ద స్క్రీన్. అలాంటి మనసు చాలా తక్కువ మందికి ఉంటది, మన ఫాదర్స్ నేమ్ లేదా 4 fathers నేమ్ స్క్రీన్ మీద చూసుకోవాలనేది. ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే సాయిలు అనేది మంచి క్రేజీ పేరు. అంత ఓల్డ్ జనరేషన్ లో అంత న్యూ నేమ్ పెట్టుకున్నారు సాయిలు, మంచి మజా ఉంది. ఇదంతా ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రాజెక్టు. అంటే ఎందుకు అంత టైం పట్టిందంటే మాకు చూస్తే గనక లొకేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా అథెంటిక్ గా అనిపించినాయి, అక్కడ చేశారని అర్థం అవుతుంది. బట్ ఎందుకు అంత టైం పట్టింది అంటే మేము ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు మొక్కజొన్న కంకిది ఉండే,
ఇంకో షెడ్యూల్ కి మేము వెళ్దాం షూట్ చేద్దాం అంటే ఆ కంకి అంతా తీసేసారు. అరే ఇప్పుడు అది పండాలి, అది పండే వరకు వెయిట్ చేసాం. వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు షూట్ చేసాం. ఒకసారి ఏమో వర్షాకాలంలో వెళ్ళాం, ఒకసారి ఏమో లైక్ చలికాలంలో వెళ్ళినాం. అక్కడ ఎండ ఎక్కువనే, చలి ఎక్కువనే, అన్ని ఎక్కువే అక్కడ. ఫ్లడ్స్ వచ్చినాయి మేము ఉన్నప్పుడు. మహబూబాబాద్ లో ఫ్లడ్స్, రెడ్ అలర్ట్ ఇచ్చారు. 2-3 రోజులు షూటింగ్ వెళ్ళలే. ఒక రోజు అటు వెళ్ళాక ఫుల్ వర్షము, ఓ మధ్యలో బ్రిడ్జ్ ఉంటది, అది దాటాలంటే ఆ వాటర్ తగ్గాలి. తగ్గినాక వచ్చినాం అందరం. అంటే నేను అక్కడ ఉన్న లోకల్ థియేటర్ లో కూడా వాటర్ వచ్చినాయి, అంత ఫ్లడ్స్ వచ్చినాయి అనమాట. ఆ రోజు ఇంకా హాలిడే ఉండే కాబట్టి థియేటర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏదో సినిమా నడుస్తుంటే జనాలు నిండాలి, లేకపోతే ఎగరాలు. ఏదో రిక్వెస్ట్ చేసి ఏదో కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వెళ్ళి సినిమా చూసి హ్యాడ్ ఫన్ దేర్. హాలిడేస్ అట్లా గడిపారు అనమాట అక్కడ. అయితే బేసిక్ గా అంటే ఇలాంటి ఒక క్లైమాక్స్ విన్నప్పుడు మనకి ఏంటంటే చాలా ఒళ్ళు జలదరిస్తుంది. 2 రకాలుగా ఉంటది. అయితే తీసుకెళ్లి సినిమాని ఎక్కడ కూర్చోబెట్టద్ది, జనాలు ఏమాత్రం దాన్ని ఇది కరెక్ట్ గా లేదు అని వాళ్ళు ఫీల్ అయితే తీసుకెళ్లి వేరే దగ్గర అంటే పూర్తిగా పడిపోతుంది అసలు సినిమా. 2 రకాలుగా చేయగల క్లైమాక్స్ అది. అది ఎలా తీస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి మీకు విన్నప్పుడు ఆల్వేస్ ప్రిపేర్డ్ అంటే అంటే అందరినేమో నేను అనలేను కానీ నేనైతే ప్రిపేర్డ్ ఉండే. అయితే మా సినిమా 6 లేదా డక్అవుట్ అనేది నాకు క్లారిటీ ఉండే. అంటే ద లైన్ ఈస్ దట్ లైక్ ఇఫ్ యూ ఓన్ ద క్యారెక్టర్స్, రాజు రాంబాయ్ స్టార్టింగ్ సినిమా 10-20 నిమిషాల్లో మీకు ఎక్కారంటే మా క్లైమాక్స్ ఎక్కుతుంది, ఎక్కలేదంటే ఎక్కదు. మేము హానెస్ట్ గా తీసాం. ఇప్పుడు ఏదో అందరినీ ఇంప్రెస్ చేయాలని మేము చేయలేదు. అదొక రియల్ ఇన్సిడెంట్. హానెస్ట్ గా సినిమాని హానెస్ట్ గా రాజుగా, హానెస్ట్ గా రాంబాయిలో చేసాం. వాళ్ళు వీళ్ళు ఇంప్రెస్ అవ్వాలి, ఇదేదో అయిపోవాలి అదేదో అయిపోవాలని చేయలేదు. హానెస్ట్ గా డైరెక్టర్ వచ్చాడు, హానెస్ట్ గా స్టోరీ చెప్పాడు అంతే. అది హానెస్ట్ గా జనాలకు నచ్చిందా లేదా అనేది జనాలు డిసైడ్ చేశారు. అండ్ నడుస్తుంది ఇమ్మెన్స్ గా, టికెట్లు తెగుతున్నాయి అసలు. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు ఈ రోజు మీరు ఎంజాయ్ చేస్తున్న ఈ స్టేటస్ ఏదైతే ఉందో ఇది ఓకే. బట్ నేను అన్నది అట్ ద టైమ్ ఆఫ్ అంటే మీరు స్టోరీ విన్నప్పుడు ఇప్పుడు న్యూ కమర్, ఇప్పుడు నేను ఇది కాదు నేను ఇది చేయను అని అంటాకి లేదు. మనం చేంజెస్ చెప్పడానికి తక్కువ ఉంటుంది స్పేస్. అదే అనేది అంటే బీయింగ్ టు స్టోరీకి హానెస్ట్ గా ఉండడం ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ థింగ్. అట్లా ఉన్నారు చాలా మంది. రాజు క్యారెక్టర్ కోసం చాలా ఫైట్లు అయినాయి, చాలా ఫోన్స్ వచ్చినాయి, చాలా అయినాయి. బట్ మై డైరెక్టర్ వాజ్ స్టిక్ టు మీ. ఫస్ట్ అయినా నేను కనెక్ట్ అవ్వలేకపోయినా. వీడు ఏం చూస్తే ఇంత పాష్ ఉన్నాడో, తెల్లగా ఉన్నాడో, వీడు నాకు ఎక్కడ సెట్ అవుతుంది అన్న ఫీలింగ్ లో ఉండే. కలిసిన మాట్లాడినా 3-4 సార్లు ఆడిషన్స్ ఇచ్చిన, ఎక్కడో కొంచెం ఓకే రాజు వైబ్ ఉంది వెనుకని ఆయన పట్టుకున్నాడు. ఆ తర్వాత ఎంతమంది వద్దన్నా అవునన్నా కూడా ఫైట్ చేశాడు నా కోసం కూడా. డైరెక్టర్ నాకు అఖిల్ రాజు రాజులిక కనబడుతున్నా, వాడే కావాలి అని స్టాండ్ తీసుకున్నాడు నా కోసం కూడా. అలా లైక్ అంటే ఏంటి రికమెండేషన్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చుంటాయి నా. ఆబ్వియస్లీ ఇట్స్ అంటే స్టార్టింగ్ నుంచే ఈ సినిమా మంచి తోపు లెవెల్లో ఉండే. ఈవెంట్ చాలా మందికి నరేషన్స్ కూడా ఇచ్చినట్టున్నాడు, తెలియదు ఏమైందో. అంటే యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద స్టేజ్ మీద కూడా, ఇట్ హ్యాస్ రిటర్న్ ఇన్ మై డెస్టినీ. లైక్ రాజు విడ్స్ రాంబాయ్ అని నా తలరాత మీద రాసింది, దాన్ని ఎవరు ముట్టుకోలేరు అంతే. ఇంకా దిస్ రిటర్న్ ఫర్ మీ అంతే. అయితే ఇప్పుడు అన్నారు ట్రూ టు క్యారెక్టర్ అనేది. దానికోసం ఏంటంటే డైరెక్టర్ చెప్పేవి మనకు 100% చేయాలి. దాంతో పాటు ఏంటంటే మనం అక్కడక్కడ కొన్ని చోట్ల ఏంటంటే హోంవర్క్స్ అవసరం, కొన్ని చోట్ల డిస్కషన్స్ అనేవి జరిగి ఇది కాదు కానీ బట్ డిస్కస్ చేయాల్సిన టైమ్స్ కూడా ఉంటాయి డైరెక్టర్ తోటి. సో మరి మీ ఇద్దరు అంటే ఆయన ఒకలాగా అనుకుంటాడు, నేను ఒకలాగా అనుకుంటాం. ఇద్దరం ఒక ఆన్ బోర్డ్ ఇలా 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 కాకుండా ఇలా మర్జిలోకి అయ్యి చేశాను. కొన్ని న్యూయాన్సెస్ నేను చేసిన అన్నకి బాగా నచ్చినాయి, కొన్ని నేను చేసిన నచ్చలేదు. యాజ్ అ డైరెక్టర్ ఆయనకి ఏది కావాలో అది తీసుకుంటూ, నాకు ఏది కావాలో కొన్ని న్యూయాన్సెస్ చాలా ఇచ్చాను నేను. అలా చాలా న్యూయాన్సెస్ ఇచ్చాను సినిమాలో. ఒక సీన్ లో లైక్ ప్లేట్ తిని ఇలా కడుక్కుంటుంటాడు. అది యాక్చువల్లీ అది ప్లేట్ తిని కనుక్కునేది లేదు. నేను అక్కడ చూసి సిచ్యువేషన్ చూసి చేయి కడుక్కుంటూ బాగుంటది, అలా పళ్ళం విసిరిస్తే బాగుంటది. అండ్ కొన్ని ఫాదర్ తో మాట్లాడేప్పుడు అంటే చెప్పులు తీసి యాక్టివిటీని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాను నేను కొంచెం మై యాక్టింగ్. సో అంటే చెప్పులు ఇప్పుకుంటా డాడీతో మాట్లాడతాం. అంటే జనరల్ గా మనం ఏం చేయగలుగుతామో చేయడానికి. అంటే విలేజెస్ లో మనం చూసినవి ఒక డైలాగ్ చెప్పే ముందు ఏదో నిల్చొని డైలాగ్ చెప్పేదానికన్నా ఒక యాక్టివిటీ ఇచ్చి చేస్తే బాగుంటుంది అనేది మై వర్షన్. చెప్పా, డిస్కస్ చేసా, ఐ లైక్డ్ ఇట్ అండ్ we have done that. Yes. అయితే లొకేషన్స్ చూసుకుంటే కనుక పూరి గుడిసెలు అవన్నీ కూడా కొన్ని ఏమో అప్పుడే కట్టినట్టు ఉన్నాయి, కొన్ని అంటే లొకేషన్స్ ఇంత అథెంటిక్ గా ఈ మధ్యకాలంలో చూసిన సినిమా అయితే నేను ఇదన్నీ చెప్తాను ఖచ్చితంగా. సో అక్కడ సొంతంగా మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ బిల్డ్ చేశారా? లేదా రాంబాయి హౌస్ అయితే కొంచెం చేశారు, అదే కొంచెం అది కొత్తగా ఉంది. మాది మాత్రం లైక్ ఇట్స్ నాట్ కట్టింది కాదు, అది రా రస్టికే. ఆ ఏరియా కూడా అట్లనే ఉంటది, వెరీ రూటెడ్ ప్లేస్ అది. అంటే అసలు ఆ ఊర్లో ఆవులు కూడా మనుషులు చూస్తే బెదురుతాయి, అట్లాంటి ప్లేస్. అంటే వరంగల్లో, మహబూబాబాద్,
ఇల్లందుకు మధ్యలో కాచనపల్లి అనే ఊర్లో ఇట్లాంటి స్పాట్ ఉందనే తెలియదు. చాలా మంది ఇట్లా అరకు అది ఇది అనుకుంటారేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత గ్రీనరీ తెలంగాణలో లేదు. నేను వెళ్ళినా నాకే అనిపించింది, అరే ఇంత క్రేజీ ప్లేస్ ఉంది, ఎవరు వాడుకోవట్లేదు. మేము వెళ్ళాక ఇంకో 2-3 సినిమాలు ఏమో షూటింగ్ చేసినాం అక్కడ. ఫస్ట్ మేము చేసాం. అక్కడే అదే ఊళ్ళో జరిగింది ఇది కాదు. దట్ థింగ్ ఐ రియలీ డోంట్ నో వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, బట్ డైరెక్టర్ నోస్ మోర్ ఆ ఇన్సిడెంట్ కూడా. నేను ఒకసారి ఎప్పుడో అడిగిన నిజంగా, అంటే బయట మేమేదో వేరే పనిలో ఉన్నప్పుడు అడిగిన, ఏందన్నా ఏడన్నా అంటే, అరే పక్కనే అయిందిరా, మనకు అది దాని గురించి నీకు ఎందుకు లేరా అది అని అన్నాడు. అయితే ఇప్పుడు చుట్టుపక్కల అయింది అన్నప్పుడు ఏంటంటే చాలా మందికి దగ్గర, అంటే ప్రపంచానికి తెలియని నిజమైన ఆ దగ్గరలో ఉన్న తెలిసిన నిజమై ఉంటుంది కదా. అట్లా మేము ఈ సినిమా తీసినాం వాళ్ళకెలా తెలియదు కదా, ఏదో సినిమా తీసుకుంటున్నారని తెలియదు అంటాకి. ఇప్పుడు మనం ఇప్పుడు జనాలు చాలా తెలివైన వాళ్ళు మనకన్నా యాక్చువల్ గా. ఇప్పుడు అక్కడికి వచ్చి ఫస్ట్ టైం చేస్తున్నారు, ఒక పేర్లు కూడా ఒరిజినల్ పేర్లు అయితే కాదు కదా. ఆబ్వియస్లీ ఎందుకైతే సో మరి చాలా సినిమాటిక్ చిన్న లిబర్టీస్ కూడా ఉంటాయి. వాళ్ళ స్టోరీని ఇన్స్పైర్ చేసుకున్నాం, తీసుకున్నాం. ఇట్స్ రియల్ ఇన్సిడెంట్ విచ్ రియలీ హ్యాపెండ్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు లేరు కూడా అనుకుంటా. డిస్కషన్ బయటకు తీసి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆక్వర్డ్ ఫీల్ అవ్వచ్చు. లేరు అంటున్నారు. అదే ఫ్యామిలీ లేనప్పుడు మనం ఇంకా దాని గురించి మాట్లాడడం ఎందుకని, ఒక పర్సన్ ని, ఒక సిచ్యువేషన్ గర్వంగా, అంటే వాళ్ళకి లేని రెస్పెక్ట్ కూడా ఇప్పుడు మీ సినిమా వల్ల వస్తుంది యాక్చువల్ గా. నేను అనేది అదే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి అరే నిజంగా ఇలాంటి స్టోరీ జరిగిందా అనేది ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఏమన్నా వచ్చి మీతో షేర్ చేసుకోవడం కానీ, ఆ ఇన్సిడెంట్ అలాంటిది ఏమైనా జరిగిందని చెప్తున్నాను తప్ప వాళ్ళనేదో తీసుకొచ్చి వాళ్ళనేదో పోక్ చేద్దాం అనేది కాదు నా ఉద్దేశం. విలేజెస్ లో కానీ ఎక్కడైనా బయట కానీ ఏదైనా మంచి ఉంది అనుకోండి, దే విల్ టేక్ ఇట్. బట్ దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఐ థింక్ విలేజర్స్ కూడా కొంచెం ఎందుకు రియాక్ట్ అవ్వడం, ఇప్పుడు మా ఊరిని మేము ఎందుకు హైలైట్ చేసుకోవాలన్నట్టు ఉన్నారేమో, అందుకే చెప్పట్లేదు. మేబీ వస్తారేమో బయటికి, నాట్ షూర్. నేను అనేది మీ షూటింగ్ జరిగేటప్పుడు ఎలా ఉండేది అక్కడ? నో వన్ డజంట్ నో అబౌట్. చాలా మంది అక్కడ వాళ్ళే కదా, క్రౌడ్ అదంతా కూడా అక్కడ వాళ్ళే. బయట కొంతమంది అక్కడి నుంచి మహబాద్, ఇల్లందు ఆ ప్రాంతం నుంచి. సో అక్కడ మంచి అంటే హీరో అనే ఇది ఉండేదా, మీకు ఇమేజ్ ఉండేదా సెట్ లో ఉన్నప్పుడు? కొంచెం ఉండేది. ఐ రియలీ లవ్ కాచన్పల్లి విలేజ్ లో ఉన్న కిడ్స్ ఉంటారు, కొంతమంది కిడ్స్. ఐ రియలీ సౌమ్య, అనుష, వీళ్ళంతా చిన్న పిల్లలు. లైక్ కిరణ్, దే యూస్ టు కమ్, దే యూస్ టు రైట్ మైదాక్ మీద అఖిల్ రాజ్ అని రాసుకుని వచ్చేటోళ్ళు అన్న అని. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అంటే ఎంత జెన్యూన్ కిడ్స్ అంటే వాళ్ళు చాలా జెన్యూన్, ఆడుకుంటారు, అంత మంచి స్పేస్ లో ఉంటారు. ఐ యూస్ టు ఎవ్రీడే ఐ యూస్ టు ఎంజాయ్ విత్ దెమ్. బాగా ఎంజాయ్ చేశాను నేను షూట్ లో. వాళ్ళ ఫుడ్ కానీ, సీతాఫలకాయలు తెచ్చిస్తారు, జామకాయలు తెచ్చిస్తారు. ఇట్స్ పోటీ ఉండేది అసలు, ఎవరు ఎక్కువ తెస్తారనే దాని మీద. హీరో అన్నకి ఎవరు ఎక్కువ ఇస్తారని. తేజు ఇష్టం అంటే తేజు కూడా తేజస్ని కూడా ఇచ్చేటోళ్ళు, బట్ తేజస్ని కన్నా ఎక్కువ నాకు వచ్చేవి అనమాట. ఫైట్ బిట్వీన్ తేజు అండ్ అఖిల్. తేజస్ని నాకు ఫైట్ ఉండేది, ఎవరికి ఎక్కువ వస్తాయని. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు గెట్ ద లవ్ from kids are immense. I really love Kachanpalli, wish to be there. ఒక మంచి బ్రేక్ తీసుకుని అట్లా 2 రోజులు అడిగి వచ్చి చిల్ అవుతా పక్క. ఎస్. అయితే ఇలాంటి లవ్ స్టోరీస్కి ఏంటంటే కెమిస్ట్రీ అనేది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. హార్ట్, ఆ ఫిల్మ్ హార్ట్ కనపడాలన్నా, అది సోల్ అందరికి కనెక్ట్ అవ్వాలన్నా కూడా దట్ షుడ్ బి దేర్. సో మరి మీకు తేజస్వినికి మధ్య ఆ క్యూట్నెస్ అంత వీళ్ళు లేదు, వీళ్ళు రియల్ లవర్స్ అనేంత రేంజ్ లో ఇచ్చేసారు కదా. సో ఆ కంఫర్ట్ లెవెల్ అనేది రావడానికి కొంచెం, అంటే నాట్ ఓన్లీ వర్క్ షాప్స్ అనేవి బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్ అని నేను అనుకుంటున్నా. అందుకే అంటే వీఆర్ వెరీ మెచ్యూర్ ఎనఫ్ టు నో వాట్స్ ద సీన్స్ అండ్ బిహైండ్ ఏంటి, ఎలా చేసుకోవాలి అని ఏదో ఒక డిస్కషన్, హెల్దీ డిస్కషన్ ఉండేది. సో దాన్ని బట్టి కొంచెం ఈజీ అయింది ఆ కెమిస్ట్రీ. కానీ ఓకే మీరు ఇక్కడ పట్టుకుంటారు, ఓకే నేను ఇక్కడ పట్టుకుంటా, ఇలా మాట్లాడదాం, ఇక్కడ చున్నీ పట్టుకుంటారు, ఇక్కడ మీ షర్ట్ పట్టుకుంటారు, ఈ డిస్కషన్ ఉండేది. సో అలా ఆ కంఫర్ట్నెస్ ఉంది. లైక్ దానివల్ల మాకు కొంచెం బాగా వర్కౌట్ అయింది. ఎస్ ఎస్. అయితే ఈ సినిమాతో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా అని చెప్పుకుంటారు కదా, దీంతో మీకు ఒక పేరు వచ్చింది, ఆమెకు ఒక పేరు వచ్చింది, మీ డైరెక్టర్ కి, వీళ్ళందరితో పాటు మా సినిమాతో అసోసియేట్ ఉన్న అందరికీ వచ్చింది. వాళ్ళందరితో పాటు ఏంటంటే జొన్నలగడ్డ, చైతన్య జొన్నలగడ్డ, అంటే ఒక కొత్త యాక్టర్ వచ్చాడు అని చెప్పేసి జనాలకి తెలీదు, బట్ హీస్ లవ్ అండ్ హీస్ వైబ్. అంటే జనాలకి తెలిసింది అంటున్నా నేను, కొత్త యాక్టర్ వచ్చాడు అని చెప్పేసి. అదే అంటున్నా, లైక్ చైతన్య ఈజ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఆయన వైబ్, ఆయన ఎనర్జీ, అండ్
అన్న బర్త్డే నా బర్త్డే సేమ్ ఒకటే రోజు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు ఒకటే రోజు ఇద్దరిది పుట్టినరోజు. November 14th ఇస్ మై బర్త్డే. మొన్ననే సెలబ్రేట్ చేసుకున్నాం ఇద్దరం కలిసి. చాలా సిమిలర్. చిల్డ్రన్స్ డే కదా. చిల్డ్రన్స్ డే. వీఆర్ కిడ్స్. ఏం ఆపుకో, అన్న కూడా ఆపుకో, నేను కూడా ఆపుకోను. ఇట్లా ఏమొస్తే తెలిసే చెప్పేస్తుంటాం. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఈజ్ అ crazy actor. We used to work with him more and more projects and I'm sure he will. ఈ ప్రాజెక్ట్ తర్వాత నాకు తెలుసు అన్న వల్ల అన్న కూడా హీరో ప్రాజెక్ట్ చేస్తాడు. అంటే ఒక హీరో ఆల్రెడీ అంటే హీ కమ్ విత్ అన్ హీరో ప్రాజెక్ట్ అది విన్నారు. అది ఉన్నప్పుడు మా సినిమాని యాక్సెప్ట్ చేసిండు అంటే అర్థం చేసుకోండి హౌ కాన్ఫిడెంట్ ఈజ్. అండ్ ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. నేను చెప్తున్నా ఆయన ఫ్యూచర్ లో కూడా ఆయన క్రేజీగా చేస్తాడు. హీరో రోలా, ఫాదర్ రోలా, ఏ రోలా అని కాదు, ఆయన ఏది వచ్చినా ఇచ్చి పడేస్తాడు. బట్ నేను విన్న అన్న స్టోరీ, చిన్న చిన్న డైలాగ్స్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన. పీపుల్ విల్ ఫాల్ ఇన్ లవ్. మరి ఆన్ లొకేషన్ ఇంప్రొవైజేషన్స్ ఏముండే, సీన్స్ గానీ డైలాగ్స్ గానీ ఉండే? అవి జనరల్ గా జరుగుతుంటాయి కదా. చాలా తక్కువ అండి. చిన్న చిన్న హాలు హూలు ఏదో చిన్న చిన్న డైలాగ్ తప్ప పెద్ద ఇంప్రొవైజేషన్ ఏం లేదు. స్టిక్ టు ద క్యారెక్టర్స్ అండ్ స్క్రిప్ట్స్. డైలెక్ట్ నాకు ఈజీ కాబట్టి నేను మహా అంటే ఏం చేస్తానో రా అట్లాంటివి ఏమన్నా యాడ్ చేసి ఉండొచ్చు కానీ అసలు స్టిక్ టు ద. అయితే అంతా బానే ఉంది. అంటే ఇది సందర్భం కాదు కానీ బట్ కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎందుకు ఆ 1 or 2 సీన్స్ ఏమైనా డిస్కషన్ జరిగినాయి వాటి మీద? అదే సీరియల్ చూస్తాకి వెళ్తారు కదా, సినిమా చూడడానికి వెళ్తారు కదా ఒక ఫ్రెండ్ ఇంటికి. నాకు అనిపించింది ఎందుకు ఇంత మంచి సినిమాలు ఇంత క్యూట్నెస్ ఉన్న దాంట్లో ఎందుకు అది అనిపించింది అంటే నాకేం అనిపించలేదు. అంటే ఇట్స్ రా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. మేము అక్కడ ఉన్న వాళ్ళు చూసేది హానెస్టీగా చెప్పాము అంతే. వీఆర్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్. అంటే నేను తప్పో రైటో నేను చెప్పట్లేదు, నేను హానెస్టీగా చెప్పాలనుకున్నాను. హానెస్టీగా అక్కడ అట్లానే చిల్ అవుతారు, అలానే చూస్తారు కాబట్టి మేము అదే చేసాము. అయితే క్లైమాక్స్ లో ఆ బావి దగ్గర జరిగే సీన్ అంటే అక్కడ ఆ 30 minutes దానికి అది హై అనమాట. 30 minutes ఒక హై సినిమాకి. ఆ పర్టికులర్ ఆ సీన్ అనేది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సో అక్కడ ఏంటి రిహార్సల్స్ చేసేసారా లేకపోతే డైరెక్ట్? ఒక 2 days నిద్ర లేకుండే నాకు. 2 days చేస్తారు అది. 48 hours నిద్ర లేకుండే, నాకు మోషన్స్ ఉండే. ఒక హాఫ్ డే షూట్ తర్వాత మా డైరెక్టర్ అండ్ నేను ఏదో డిస్కషన్స్ అయినాయి. లైక్ ఐ వాజ్ మా డైరెక్టర్ పొరగాన్ని చూస్తే ఇప్పుడు చేసేటట్లేడా ఆడు, ఆయనకి వాడి ముఖం చూడు ఎట్లయిపోయిందో అది అలాగే ఉండాలి కదా అక్కడ. ఆయన ఎట్లా షాక్ అయిపోయి అంటే ఎనర్జీస్ ఫాలో అవుతున్నాయేమో అనిపించి ఆయన నువ్వు అలా చేయకు, బ్రేక్ తీసుకో, వేరే సీన్ చేసుకుంటాను, వేరే సీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ వెళ్ళి కొడితే అది బొమ్మ ఏమైందో అందరికీ తెలిసి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు లవ్ చేస్తున్నారు. అంటే రాజు వెడ్స్ రాంబాయి అంటే రాజు రాంబాయి మధ్య ఎంత లవ్ అయితే ఉందో అంతే లవ్ జనాల వస్తుంది కదా. సో మరి ఇప్పటి వరకు చాలా థియేటర్ విజిట్స్ ఎన్ని అయినాయి కదా, మీ ఫోన్ కూడా గట్టిగానే రింగ్ అవుతుంటది నాకు తెలిసి. ఫోన్ రింగ్ కూడా గట్టిగా పడుతూ ఉంటది. సో మరి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? గాట్ లాట్ ఆఫ్ బెస్ట్ కాంప్లిమెంట్స్. ఒక థియేటర్ మేనేజర్ చెప్పిండు, అసలు ఫస్ట్ హీరోకి ఎంత తెగుతున్నాయి అంటే అసలు మామూలు లేదు. అర్జున్ థియేటర్కి వెళ్ళా నిన్న, రెస్పాన్స్ ఎలా ఉందంటే అసలు మ్యాడ్ మాస్ ఉంది. ఆ ఎనర్జీ నేను అసలు ఇది కదరా అనిపించింది, అంత ఎనర్జీ ఇచ్చింది అక్కడ. అసలు ఫుల్ జనాలు వచ్చేసి సంధ్యాలో కూడా అట్లనే ఉండే, ప్రివ్యూ శ్రీరామ్లో కూడా అట్లనే ఉండే, ఇమ్మెన్సీ ఉంది. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వచ్చినాయి. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ, అరే నాకు అఖిల్ రాజ్ ఏడా కనవాళ్ళేరా, రాజా కనవంటాడు రా. అది దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ పీపుల్. యాజ్ అన్ యాక్టర్ కింద మనం వేరే వాళ్ళని రిప్రైజ్ చేయడమే మన ద బిగ్గెస్ట్ హై. ఎగ్జాక్ట్లీ. థియేటర్ మేనేజర్ ఇచ్చిన మాట మజా అనిపించింది. అంటే చాలా వాళ్ళు థియేటర్స్ లో ఫుల్ ఏం లేవు. సో మీ సినిమా కొడుతుందన్నా, అసలు ఏందన్నా నువ్వు మామూలుగా నువ్వు వేరన్నా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హీ వాజ్ జెన్యూన్లీ ఆస్కింగ్ అబౌట్ మీ. అంటే మా వేరే టీమ్ వాళ్ళు వస్తే చెప్తున్నాడు అంటే ఏం చేస్తుండు వాడు, ఎక్కిస్తుండే వాడు అంట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మనం ఎంత గొప్ప యాక్టర్ అయినా కూడా ఏంటంటే ఒకసారి మనం చేసేసిన తర్వాత స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత అబ్బా ఇది ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది, అబ్బా ఇలా కొంచెం అలా తిరిగి ఉంటే బాగుండేది, ఇలాంటివి అనేవి వస్తా ఉంటేనే వీ ప్రూవ్ టు బి అన్ గ్రేట్ యాక్టర్. సో మరి మీకేమైనా అనిపించినాయా? అరే కొన్ని అనిపించినాయి, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ పర్ఫార్మ్ 99.99% అది ఉంటది.
చిన్న చిన్న ఏమైనా ఉంటే ఉండొచ్చు. నాకు అంత మోస్ట్ అంటే అంత రిగ్రెట్ అయ్యేంత ఫీలింగ్ అయితే ఏం లేదు, ఎక్కడ కూడా నాకు లేదు. ఐ గివ్ మై బెస్ట్. సో ఐ గాట్ ఆల్ ద కాంప్లిమెంట్స్ లైక్ యూ లివ్ ద క్యారెక్టర్. ఉన్నావు నువ్వు రాంబాయ్ ఇద్దరు ఉన్నారు, ఎంత ఈక్వల్ గా అంటే అందరు ఫైట్ చేసినలా మీరు ఇద్దరు ఒకరినొకరు. అంటే లైక్ నువ్వు చేస్తావు నేను చేస్తా, నువ్వు చేస్తావు నేను చేస్తా చేయితో ముగ్గురం ఫైట్ చేసినట్టుంది యాక్టింగ్. ఎక్కడ కూడా ఎవరు కూడా దిస్ no any bad or any remark about our actings or anything. Like, yes felt very happy for that. Yeah, but మిగతా ఫ్రేమ్స్ మిగతా యాక్టింగ్ అంతా ఓకే కానీ బట్ మీరిద్దరు ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా లవబుల్ అనిపించినాయి మాత్రం యాక్చువల్గా. థ్యాంక్ యూ. సో అంటే రాజు రాంబాయి అనే 2 క్యారెక్టర్లను తీసుకొచ్చి చూపించారు కానీ బట్ మీ ఇద్దరున్న 2 ఫ్రేమ్స్ మాత్రం ఇద్దరు ముద్దుగా ఉన్నారు యాక్చువల్గా. చాలా తక్కువ లవ్ స్టోరీస్ కి అది అవసరం, బట్ చాలా తక్కువ లవ్ స్టోరీస్ కి అది వర్కౌట్ అవుతుంది. అది మీ దానికి వర్కౌట్ అయింది. సో మొత్తం టీం అందరూ కలిసారు, ఒక ట్రెమండస్ సక్సెస్ అనేది అందించారు. సో ఈ రోజు కొత్తగా మళ్ళీ ఒక 100 స్క్రీన్స్ యాడ్ అయినాయి. సో ఈ 100,000 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అఖిల్ రాజ్. థ్యాంక్ యూ. సో ద న్యూ యాక్టర్ ఈస్ కమింగ్ టు TFI. థ్యాంక్ యూ. మీకోసం కథలు రాసుకోవాలని చెప్పి. సో నాట్ ఓన్లీ రాజు, మీరు యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్ లో యూ హ్యాడ్ టు లివ్ ఇట్ ఇన్ అండ్ అంటే మీ పేరు మీద అన్ని క్యారెక్టర్స్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, మీరేమైనా చెప్పాల్సింది ఆడియన్స్ కి? సినిమాలకు రండి, థియేటర్లకు రండి, సినిమా చూడండి, మా రాజు వెడ్స్ రాంబాయిని ఇంకా 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 లవ్ ఎక్కువ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. ఎస్, సినిమాకి రండి, సినిమా చూడండి, అది కూడా 99 రూపాయలకే సింగిల్ స్క్రీన్. మల్టీప్లెక్స్ లో 105, ఎక్కడన్నా 1-2 థియేటర్లో మారుతుందేమో బికాస్ ఆఫ్ ద టెక్నికాలిటీస్ అన్నిటి వలన. బట్ సినిమాని చేరువ చేయాలని చెప్పి, అంటే సినిమాని హానెస్ట్ గా తీయడం ఒకటి, ఆ హానెస్ట్ గా తీసిన కథను ఆడియన్స్ దగ్గరికి తీసుకురావాలని చేసిన ప్రయత్నం అనమాట. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రతి సినిమాకి. కొన్నిటికి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. బట్ ఫార్చునేట్లీ మీ సినిమాకి అన్ని వర్కౌట్ అంటే ఎంచుకున్న కథ దగ్గర నుంచి, తీసుకున్న నటీనటుల దగ్గర నుంచి, వర్కౌట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి, అలాగే దాన్ని సొంతంగా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయాలని వచ్చిన ఒక ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ఈ రోజు 100, 150, 105 అని ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అక్కడ వరకు. సో ఇవన్నీ కలిసి వచ్చి ప్రేక్షకులకి ఈ రోజు థియేటర్ లో ఒక మంచి మజా అయిన సినిమా అయితే చూపిస్తున్నాయి. సో ఇంకా ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే 100,000 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ NTV, లవ్ యూ, వితౌట్ యూ ఐఎమ్ నథింగ్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన జర్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చి సీట్లో కూర్చోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ NTV అండ్ NTV స్టాఫ్, నరేంద్ర చౌదరి గారికి అండ్ రచన మ్యామ్కి, అండ్ థ్యాంక్ యూ సో మచ్.